తేదీ ఫిబ్రవరి 7వ తేదీ ఫిబ్రవరి 7వ తేదీ మరి మనందరం ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో ఉండటానికి ప్రభు కృప చూపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా గొర్రెలు ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినాలి. ప్రతి నెల 7వ తేదీ మరి ఫుల్ నైట్ ప్రేయర్ కాదు, హాఫ్ నైట్ ప్రేయరే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇలాంటివి జరగటం క్రొత్త గనుక మరి వారు కొన్ని విషయాలు మరింతగా అలవాటు పడటం కోసం హాఫ్ నైట్ ప్రేయర్నే మీ క్షేమం కోరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? అశ్రద్ధ చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఆయన సన్నిధిలోనికి ఏర్పరచబడిన మనందరూ రావటానికి కృప చూపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? కృప చూపెట్టారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వాక్యం. తినండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. క్రీస్తునందు ప్రియులారా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచూ ఉండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చేది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు. కుంటోడికి ఎవరైనా పని ఇస్తారా? ఉద్యోగం ఇస్తారా? ఎవరు? కుంటోడికి ఉద్యోగం చదువుకుంటే ఇస్తారు, చదువుకోకపోతే ఎవరో దయాదాక్షిణ్యంగా ఎవరు. పాపం కుంటోడండి, కాళ్ళు లేవండి, చదువు లేకపోతే ఉద్యోగం ఇద్దాం, అలాంటివి ఏమి ఉండవు. కుంటివాడికి పెన్షన్ ఇస్తారేమో కానీ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు ఏమి ఇవ్వరు. అర్థమవుతుందా? ప్రియమైన సహోదరులారా, దయచేసి గమనించండి. స్టడీ అవ్వండి, ఇంకా అటెన్షన్ ప్లీజ్. హల్లెలూయా. ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఏం పెట్టుకోవద్దు. పుట్టినది మొదలుకొని, పుట్టుకతోనే ఎవరితను? కుంటివాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. కుంటివాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? 2 కాళ్ళు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి కదా. దొడ్డి కాళ్ళు కానీ ఒక కాలు ఇరిగిన వాళ్ళు కానీ ఏం లేవు కదా. అందరూ బాగానే ఉన్నారు. పుట్టినది మొదలుకొని ఈ వ్యక్తి కుంటివాడు. అయితే ఈ కుంటోని తల్లిదండ్రులు కూడా తృణీకరిస్తారు కదా. ఏం పని పాట లేకుండా ఎంతకాలం పోషిస్తావురా? 30 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చి నీ సిగ్గు శరం సీమి నెత్తిరేమన్నా ఉందంటరా? ఏదైనా అడుక్కొని 4 రూపాయలు సంపాదించుకున్న ముద్ద తినరాదు ఆ నుండి ఉంటారు పాపం. అందుకనే ప్రతిదినం వాళ్ళని వీళ్ళని రోడ్ల మీద వాళ్ళని బ్రతిని అడుక్కొని, అరే నన్ను కాస్తంత ఆడ ఆ దేవాలయం ముందు కూర్చొని పెట్టండి రా అని బ్రతిని అడితే ఎవరో దయగలిగినటువంటి వారు ఆ వ్యక్తిని రోజు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి దేవుని ఆలయం ముందు కూర్చొని పెడతా ఉంటే యూదులు వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వెండి నాణాలు, వారికి ఇవ్వబడిన దేనారాలు తోచినంత ఇస్తూ వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా దేవాలయాలకు వెళ్ళినా, హిందూ దేవాలయాలు కానీ, క్రైస్తవ దేవాలయాలు కానీ, ముస్లిం దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా ఇలాంటి వారు మనకు కనబడతారు. అది సహజమే. బేదలో మరి దేశంలో ఉండక మానరని కూడా వాక్యం చెప్తూ ఉంది. అయితే ఇతడు బేదవాడు కాదు కానీ కుంటివాడు. ఈ కుంటివాడు
2 కాళ్ళు లేనందువలన భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అంటే భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఒకవేళ కనుక ఇతనికే 2 కాళ్ళు ఉండి ఉంటే ఇతన్ని నలుగురు మోసుకొని వచ్చి అక్కడ కూర్చోపెట్టవలసిన అవసరం లేదు. ఇతను కనుక కాళ్ళు ఉండి ఉంటే ఉద్యోగమో వ్యాపారమో కాయ కష్టమో చేసుకొని ఒకరిని దేహి అని అడగకుండా బ్రతకగలడు. ప్రియులారు గమనించండి, ప్రతి దినము ఇతను దేవాలయం ఎదుట కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఏండ్లు గడిచిపోయాయి, పరిష్కారం లేదు. కాళ్ళు ఉన్నాయి కానీ కుంటివాడు, అంటే ఇతని జీవితంలో పుట్టినది మొదలుకొని కుంటివాడని వ్రాయబడి ఉంది. కుంటివాడు అంటే కాళ్ళు లేడివాడని కాదు, కాళ్ళు ఉన్నాయి, సచ్చుబడిపోయి ఉన్నాయి, నడవలేడు. అవునా? అంతేనా? మీకు అర్థమైందా? కుంటివాడే ఉన్నాడు పుట్టినది మొదలుకొని, అంటే నరాలు బలహీనమైపోయి ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేవని కాదు దాని అర్థం. 2 కాళ్ళు ఉన్నాయి కానీ కొందరి కాళ్ళు ఏమంటే బలం ఉండదు అక్కడ, ఆ ఎముకల్లోనూ మొత్తానికి ఏదో సంథింగ్. కుంటివాడిగా బ్రతుకుచున్నాడు. రోజు యథావిధిగానే ప్రతిదినం తను చేసే దినచర్యలాగానే వచ్చాడు, దేవాలయం ముందు కూర్చున్నాడు, దేహి అని అడుగుతున్నాడు. అయితే వాని అదృష్టం బాగుండి ఆ దినాన, ఆ రోజున, క్షణాన అపోస్తులు ఇద్దరు, పేతురు యోహానుడు, ప్రార్థన కాలం ఇంచుమించు 3 గంటల వేళ వివరంగా రాయబడ్డాయి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా ఆ 2 మనుషులను, అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా, అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా, స్వరం వినపడుతూ ఉంది. పేతురు యోహాన్లు వారి తట్టు చూశారు. వాని తట్టు చూచి వారు అన్నారు, మేము నీ తట్టు చూడటం కాదు, నీవు తేరి మా తట్టు చూడమన్నారు. హల్లెలూయా. 4వ వచనం, పేతురు యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వ్యక్తి ఏమో దేహి, బాబు అయ్యా కాస్తంత ధర్మం వేయండి అయ్యా, కాస్తంత ధర్మం వేయండి బాబు అని అడుగుతున్నాయి. ఈ అపోస్తులు ఈ కుంటివాడి వైపు చూడాలని ఆశ. వాళ్ళు చూశారు, చూసి వెనవెన అంటున్నారు, నీవు మా తట్టు చూడంటున్నారు. హల్లెలూయా. మీ తట్టు చూస్తే ఏం దొరుకుతుంది బాబు? మీరు నా తట్టు చూసి నాకు కాస్తంత ధర్మం వేస్తే కాస్తంత భోజనం చేస్తాను బాబు. లేదు, నువ్వు మా తట్టు చూడాలి. ఏముందయ్యా మీ తట్టు చూడటానికి? మీ ముఖాలు కనబడుతున్నాయి, ఏముంది మీ తట్టు చూడటానికి? ఏం లేదు బాబు, ధర్మం ఏంటి అయ్యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఆగి వాక్యంలోకి వెళ్ళకముందు కాస్త తాగి గుడ్డివాడు కనబడ్డాడు మన కంటికి, అయ్యా బాబు అన్నాడు. ఏంటయ్యా ఏంటి? అయ్యా ధర్మం చేయ బాబు. లేపో అంటాం, లేదా ఉంటే ఇస్తాం. అంతేనా? ఆగు, నన్ను చూస్తూ ఉండు అదే రకంగా. అదే నిన్ను చూడటం ఏంటి? మరి బాబు 2 రూపాయలు ఏరానే కొంచెం ముందుకెళ్ళి ఇంకోళ్ళని అడుగుకుంటా, ఆగో నా తట్టు చూడు. ఏముందరా బాబు నీ తట్టు? ఆగవయ్యా. వాళ్ళు అడుగుతున్నారు, మా తట్టు చూడు, మా వైపు చూడు, మమ్మల్ని చూడమండ్రి. వాని ఆలోచన ఏమో వేరుగా ఉంది, వీరి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కానీ ఒకరినొకరు చూసుకుంటున్నారు సిచ్యువేషన్లో. ఆ సందర్భంలో ఈయనేమో, ఈ గుడ్డోడేమో కాసంత డబ్బులు ఇస్తారేమో అని అతను చూస్తున్నారు. వీళ్ళ మనసులోనేమో దేవుని గురించి ప్రకటన చేద్దాం, ఈ వ్యక్తికి దేవుని గురించి పరిచయం చేద్దామని వారి మనసులో అనుకుంటున్నారు. డబ్బులు వేద్దామని కాదు, కానీ యేసు ప్రభుని అవకాశం దొరికింది, వీడు మళ్ళీ పిలిచాడు, ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడు, వారికి ప్రభుని పరిచయం చేద్దామని వారి మనసులో ప్రిపరేషన్ అవుతున్నారు. వీని మనసులేనో బాబు వేయండి అయ్యా, బాబు దానం చేయండి అని వీడు. ఒకరినొకరు చూసుకుంటున్నారు, బాబు దానం వేయ్యా. అప్పుడు వెంటనే ఇక ఈ చూసుకోవటం ఆగిపోతుంది, ఓపిక నశించిపోతుందిగా. ఒకరినొకరు చూసుకుని ఉపయోగం, వీడికేం డబ్బు కావాలి. అవునా? వీడికేం డబ్బు కావాలి, ఆ డబ్బు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళ పని అక్కడ ఆగింది, వీని పని అక్కడ ఆగింది. ఒకరి తట్టు ఒకరు చూసుకోవటం వల్ల ఉపయోగం లేదు, వారి మనసులో ఉన్న భావాలు బయటికి రావాలి. అప్పుడు పేతురు వెంటనే, అంతటా పేతురు వాడేమో అక్కడ రాయబడిన మాట, వాడు
వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. వాడు ఉంచిన లక్ష్యం ఏంటి? ఏమైనా దొరుకునేమో, వెండి బంగారాలు ఇవ్వచ్చేమో. ఒకవేళ వెండి బంగారం లేకపోతే ఏమైనా భోజనం పెడతాడేమో, వస్తువులు ఇస్తాడేమో. ఒక మనిషి, సగటు మనిషి ఆలోచించేది ఏంటి అసలు? ఒక సగటు మనిషి ఇప్పుడు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వెళ్ళాం మనుషులుగా, ఇబ్బందుల్లో ఉన్నారమ్మా, సరేనమ్మా నా వంతు నేను సహాయం చేస్తానన్న మాట వారికి ఎంతో ఆదరణ ఇచ్చిద్ది. ప్రార్థన చేస్తాంలే అంటే అది తృప్తిగా ఉండదు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే, పూర్తి చేయండి, ప్రార్థించే పెదవుల కన్నా చేతులు మిన్న. చాలామంది ఏంటంటే అంతటితో ఆగిపోతూ ఉంటారు. ఇబ్బందుల్లో ఉన్నారా, ప్రార్థన చేస్తాంలేమ్మా, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయి కాదని ఎవరన్నారు? ముందుగా వారి హృదయాలు తృప్తి పడాలి అంటే మన చేతుల ద్వారా ఏదో సహాయం చేయాలి. ప్రియులరా, ఈ వ్యక్తి ఏమో వారి తట్టు తేరు చూస్తూ వారి ఎందు లక్ష్యం ఉంచాడు. ఏమైనా దొరుకునేనేమోనని కనిపెడుతున్నాడు. ఒకవేళ వీళ్ళు అలాగున తుంచోనున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా పట్ల. మామూలుగా వేసి వెళ్ళేవాడైతే ఒక ₹1 ₹2 లేదా ఎంతో వాడి దగ్గర ఉంది వేసి వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు అలాగ ఆగారు. వీళ్ళు ఏమైనా ఇస్తున్నారేమో, వెనకాల ఎవరన్నా పంపిస్తున్నారేమో, ఏదో మొత్తానికి వాడు ఊహల్లో వాడు ఉన్నాడు. ఎవరో పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి. అంతటా పేతురు, వెండి బంగారాలు నా యొద్ద లేవు అన్నాడు. కోపం వచ్చే ఉంటుంది. అక్కడ ఆగాడు. వెండి బంగారాలు నా యొద్ద లేవు. ఇదేంట్రా ఇడు ఎంతసేపు కాపాడి ఇంతసేపు ఆగి చూసి వెండి బంగారాలు ఇంకెందుకు ఆగావా, ఎందుకు ఆగావు? వెంటనే, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి. అంతవరకు ఆగితే ఫుల్ఫిల్ కాల, పూర్తి అవ్వలు. అక్కడ వెండి బంగారాలు నా యొద్ద లేవన్నాడు. అవతల కుంటోడు కోపాడుతున్నాడు. కోపాడ్డా మరి తట్టు తేరు చూడమన్నాడు. ఇద్దరు ఆగారు. ఏమన్నా వెనకాల వస్తుందేమో, ఏమన్నా ఇస్తాడేమో, ఈడేం కనిపెడతావు ఉన్నాడు, లక్ష్య పెడతావు ఉన్నాడు. లోపల నుంచి శాలువాలో ఇప్పుడు బట్టల నుంచి ఏమైనా తీస్తాడేమో. అవునా కదా? ఇప్పుడు ఎవరైనా చుట్టాలు పోతా ఏమన్నా సంచులు ఇట్లా కెలుగుతూ ఉన్నారు ఇంకో, అమ్మ పోతా ఏమైనా ఇచ్చిపోతా ఎదురు చూస్తాం. అవునా కాదా? ఏం మాట్లాడరే? బంధువులు ఎవరో ఇంటికి వచ్చారు, పోతా వాళ్ళేదో సర్దుకుంటారు అనుకో, మనకేదో ఇస్తున్నారని ఫీల్ అయిపోతాం. ఈ వేడో ఈ పుట్టిన మొలకం గుడ్డివాడు వారు ఎందుకు లక్ష్యం ఉంచుతున్నాడు, ఏమైనా దొరికిద్దేమోనని. ఇక ఈయన గారు ఉండి వెండి బంగారం ఆ యొద్ద లేవు అన్నాడు. కోపం పెరిగిపోతుంది. కానీ అన్నాడు, ఏంది సిచ్యువేషన్ అలాగే ఉండి ఉంటుంది అక్కడ. అవన్నీ వివరంగా ఆయన ఇటు ఫీల్ అయ్యాడు, అటు ఫీల్ అయ్యాడంటే ఈ గ్రంథం ఓ పెద్ద అంత పుస్తకం అయింది. కాబట్టి మనమే దాని లోతుల్లోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఏం కలిగి ఉంది, ఏమి ఇవ్వబోతున్నాడని ఎదురు చూస్తున్నాడా కుంటోడు. అప్పుడు ఆయన వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి, ఇంకా పూర్తిగాల ఈయనైనా తనను తాను కాపాడుకోలేని ఆ నజరేతువాడైన యేసుని శాపగ్రస్తులని యూదులు చెప్తూ ఉంటే, అబద్ధకుడని యూదులు చెప్తూ ఉంటే, తనను తాను కాపాడుకోలేనివాడు, తను రక్షించుకోలేనివాడు, ఆ నామాన్ని వీరు నా మీద ఉచ్చరిస్తున్నారేంటి అని తన భావం వచ్చి ఉంటుంది. నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు నామము నడువుమని చెప్పి అక్కర్లో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, కుంటివారు, ఇబ్బందులు పడుతున్నవారు యేసుక్రీస్తు నామమున మనం చెప్పటమే కాదు, వారిని పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వారిని పట్టుకోవాలి. వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడాలంటే, వారి జీవితాల్లో మేలులు పొందుకోవాలంటే మనం ఈ రోజున చేసే పొరపాటు ఏంటో తెలుసా? సువార్త చెప్తాం, వదిలేస్తాం. ఎవడో దూరభారం ఉన్నవాడైతే మనం వదిలేసినా అది వేరే విషయం.
కానీ మన ఇంటి పక్కవాడు, మన ఇంటి ఎదురోడు, మనకు తెలిసినోడు, మన స్నేహితుడు అనుకో, వాడు ఆశీర్వాదాన్ని పొందాలి అంటే యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించావు, మంచిదే. ఆ నామమును బట్టి వారిని పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే వారి జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మనం ఏం చేస్తున్నామంటే మన దైనందిన జీవితంలో అక్కడ ఆగిపోతున్నాం, పూర్తి అవట్లా, అక్కడ ఆగిపోతున్నాం. మనం అనుకుంటాం ఈ వ్యక్తి మారాలి. ఈ రోజున మా అక్కకు కూడా ఎన్నోసార్లు చెప్పాను. మా పెద్దకు వస్తే ఉదయం నుండి సాయంత్రంలో వెళ్ళేలోపు రక్షణ పొందాలమ్మాయి, మారుమనసు పొందాలమ్మాయి, పాతాళంలోకి వెళ్ళిపోద్దమ్మాయి, ఆత్మలని ఇలా చెప్తా ఉన్నాను. ఉపయోగం ఏముంది? ఈరోజు ఏంటో వెళ్ళిపోతుంది. అవునా? నేనేం చేయాలి? తనను పట్టుకోవాలి. వినగా 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 వేప కూడా తీయనవుతుందంట, అంటే తినగా. వినగా 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 వాళ్ళ జీవితాల్లో యేసయ్య నామం రుచించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సంఘం ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, ఒక పనిని కలిగి ఉండాలి. ఏంటనంటే మనం పట్టుకోవాలి. ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఎవరో మనకు ప్రార్థన అంశం చెప్పారు, ప్రార్థన చేసాం, వదిలేసాం. వాళ్ళకి వెళ్ళి వివరించాలమ్మా, సంఘం నీ కోసం ప్రార్థన చేసింది, మీకోసం నిత్యం ప్రార్థన చేస్తాం, మేము మా సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు విశ్వసించండి, మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి, దేవుడు కార్యం చేస్తాడు అని వారికి తెలియపరచాలి. మనవంతుగా మనం తెలియపరచం, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి విశ్వాసం ఎలా కలుగుతుంది? ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసయ్య నామం ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి జీవితంలో అద్భుతం చేయడానికి గల కారణం ఏంటంటే యేసయ్య నామాన్ని ప్రకటించడమే కాదు, కానీ వారు అతని చేయి పట్టి లే పైకన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేయి పట్టి వాస్తవంగా టాచ్ జరగదు, టాచ్ జరగదు. చేయి పట్టి మనం ప్రభులం కాదు. చాలామంది యేసు ప్రభు మాటతోనే పోయాయి. చాలామంది ఒక విషయం ఏంటంటే, మీకు ఎప్పుడు తెలియని విషయం, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు వీటికంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. ఏంటని చాలామంది నన్ను అడిగారు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు మానవులు చేసే ఏమున్నాయి? ఆయన మరణాన్ని జయించాడు, మానవులుగా ఎవరు జయించలేరు. ఇంకా ఆయనకి మించిన కార్యం ఇంకెవరు చేయగలుగుతారు? చచ్చిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు, అద్భుతాలు చేశాడు, సముద్రాన్ని గాలిని గద్దించాడు, ఇలాగ ఎన్నో కార్యాలు చేశారు. కానీ మానవులు ఎవరు కూడా ఆయనకి మించి గొప్ప కార్యాలు ఎవరు చేయలేరు. సముద్రాన్ని ఎవరు గద్దించారు? అపోస్తులు సముద్రాన్ని ఆపారా? లేదే. గాలిని గద్దించారా? లేదే. చనిపోయిన వారిని లేపారు, దయ్యాలు కొట్టారా? వేరే విషయం. యేసు ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఆయన కంటే గొప్ప కార్యాలు చేయటం అంటే, యేసు ప్రభు కంటే గొప్ప కార్యం చేయటం అంటే సంఘాన్ని కట్టడం, తన కొరకు ఆత్మలను సమకూర్చడమే గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు తన సేవా జీవితంలో ఇవాంజలిస్ట్గా పనిచేశారు. ఆయన అంటే సువార్థికుడిగా అనేక స్థలాలు తిరిగాడు. ఎక్కడ సంఘానికి అట్లా సువార్థికుడిగా ఇవాంజలిస్ట్గా తిరిగాడు. మిగిలిన ఫుల్ఫిల్ 12 మందికి అప్పగించాడు. పూర్తి చేయండి, దీన్ని నేను ప్రారంభించాను, దీన్ని మీరు పూర్తి చేయండి, నాకంటే గొప్ప కార్యాన్ని మీరు చేయండి, సంఘాన్ని కట్టండి. ఆ బాధ్యతను అపోస్తలులకు ఇచ్చారు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేసేవారం కాదు, కానీ ఆయన ఉద్దేశంలో మనంతం కూడా ఒక ఆత్మను ఆయన సన్నిధికి నడిపించామనుకో, మన జీవితంలో ఒక విలువైన కార్యాన్ని దేవుడికి చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన పట్ల చేయటం కాదు, మనం ఏదో ఒకటి ఆయనకి చేయాలి. యేసన్న గారి జీవితంలో ఎప్పుడో ఒక యేసన్న గారే, భగత్ సింగ్ గారే కానీ వారి సంఘాలకు, విశ్వాసులకు నూరు పోసింది ఏంటో తెలుసా? ఆత్మల పంట పడదాం, ఆత్మలను నడిపేద్దాం, దేవుని వైపుకు తిప్పుదాం. నా ప్రియమైన సహోదరుల, అలాగున వారి సంఘాలే కానీ వారి పరిచర్యలే కానీ ఆనాటి కాలంలో ప్రేమ కలిగిన కాలం అది. ఇది స్వార్థ కాలం. ఇప్పుడు ఏం జరగవు. ఈరోజు ఉదయకాలం కూడా చాలా విషయాలు సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఈ రోజున ప్రతి స్థలంలో ఉన్నారు క్రైస్తవులు, అయితే శక్తి లేని వారిగా ఉండటం చాలా ఇబ్బందికరంగా. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఈ రోజున ఎక్కువ ఉన్నారు. ఎక్కడ చూసినా ఉన్నారు. సియోన్లో ఉన్నారు, లోదరంలో ఉన్నారు, ఆర్సీఎంలో ఉన్నారు, తెలుగు బాప్టిస్ట్లో ఉన్నారు,
ఇండియన్ పెంతెకోస్తులో ఉన్నారు, హోసన్నలో ఉన్నారు, కలవరిలో ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి ఇండిపెండెంట్ సంఘాల్లో ఎవరికి ఇవ్వబడిన సామర్థ్యం కొరకు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండటం మరి చాలా బాధాకరమే. పిల్లలు అయితే దేవుని కార్యం, దేవునికి నచ్చేది, దేవునికి మెచ్చేది ఏమన్నా ఉంది, మనం ఏదైనా చేయగలాలి, ఆయన సంతోషించాలంటే రక్షణ కార్యం విలువైనది. ఒక ఆత్మను మనం దేవుని సన్నిధికి నడిపించేదే గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులరా, ఈ ఆది అపోస్తలులు వారు చేసిన పని ఏంటో తెలుసా? వారి చేయి పట్టి యేసు నామములో అద్భుతము జరగాలి అంటే ప్రకటిస్తే జరగదు, వారిని పట్టాలి. ఆమేన్. వారి మీద బాధ్యత చూపించాలి, వారి పట్ల ఆసక్తిని, ప్రేమను చూపించాలి. ప్రార్థన చేస్తున్నాం, నీ కొరకు మేము వేచి ఉన్నాం, దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు, తప్పనిసరిగా నీ సహవాసం మాకు కావాలి. అలాగన మనం ఏం చేయాలంటే అన్ని జనులను వారిని దేవుని వైపుకు తిప్పాలి. వారి జీవితంలో యేసయ్య యొక్క కార్యం వారు చూడాలన్నా, మనం కూడా యేసయ్య నామంలో మన ద్వారా కలిగే అద్భుతాలు చూడాలన్నా మనం వారిని పట్టాలి. అంటే శ్రద్ధ చూపాలి, ఆసక్తి చూపాలి. ఈ రోజున ఎవరికి వాళ్ళుగా ఈ పోరాడుతున్న ఈ ప్రయాణంలో, ఈ యుద్ధ భూమిలో పరిగెడతమే సరిపోతుంది. అవునా? పరిగెడతమే సరిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చాలామంది కూడా అసలు ఈ యుద్ధ రంగంలో లోకమే శాశ్వతం అన్నట్లుగా ఉన్నారు. అవునా? నిద్రమత్తులో ఉన్నారు చాలామంది. హ్యాపీగా భోజనం చేసుకోవడం, పని చేసుకోవడం, ఇంటికి రావటం, ఈ వ్యవహారాల్లోనే ఉన్నారు. కనీసం రోజున ప్రార్థన ఉంది, వెళ్ళాలి, సరిగ్గా ఆదివారం తర్వాత మరలా మందిరంలో అడుగుపెట్టే సమయం ఈ రోజున నాకు దొరికింది అన్న ఆసక్తి కూడా లేకపోవడం దుఃఖకరం కదా. నేను ఎప్పుడు అంటుంటాను, నాకు మందిరం విషయంలో ఆ సాకులు చెప్తే అవన్నీ చెత్త కింద వేయటమే. సాకులు అనేవి ఒక సేవకుడిగా, మరి మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు నచ్చవు. పిల్లరా, ఆ విషయాలు మీరు గమనించాలని ప్రేమతో మీకు మనవి చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య నామము వారి జీవితంలో అద్భుతం చేయటానికి గల కారణం ఏంటంటే అపోస్తలులు వారిని పట్టారు, శ్రద్ధ చూపెట్టారు. నేనేమంటానంటే మన దైనందిన జీవితంలో చాలామంది, ఇప్పుడు మనమే విశ్వాసులంగా ఎంతోమంది విశ్వాసులతో శ్రద్ధ చూపెట్టాం, ప్రార్థన చేసాం, వారి కోసం పోరాడాం, తిరిగాం, బ్రతిమలాడాం, వదిలిపెడదాం. ఏం చేద్దాం? వదిలిపెడదాం. ఇక అంతటితో వారి పార్ట్ 1 అయిపోయిందా? యేసు ప్రభు యొక్క చరిత్ర కూడా గమనిస్తే మీరు చాలామంది ఆయన వదిలిపెట్టుకుంటూనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వారి మనసులో ఆయన వైపుకి త్రిప్పబడట్లా. అర్థం కాల? ఎప్పుడో చెప్పాను మీకు, సంఘానికి ఒకవేళ ఎవరైనా రాకపోతే వారి గురించి ప్రార్థన చేయటం మానేద్దాం. ఏం చేద్దాం? మానేద్దాం. వారికి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ, వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ, ఇక నా మొండిపట్టు ప్రార్థన చేయటం సమయం వేస్ట్ అయిపోతుంది. వారి వల్ల ఉపవాసాలుండి, జాగారాలుండి, ప్రార్థనలు చేసి ఏడ్చి ప్రభువా నడిపించయ్యా, ఇంకేం నడిపిస్తావు? ఇంకే అడిగి వస్తావు? ఏం చేస్తావు? ఇక్కడికి వచ్చి మారు మనసు లేకపోతే ఎన్ని సంవత్సరాలకైనా. కాబట్టి ఆ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనకివ్వబడిన విలువైన ప్రార్థన సమయాన్ని విలువగా ఉపయోగించుకుందాం. చెత్తను పోగేసుకోవద్దు. ఈ రోజున ఆ సంఘం నుండి ఈ సంఘానికి, ఈ సంఘం నుండి ఆ సంఘానికి ఇలాంటి చెత్త ఎక్కువైపోతుంది మనకు వద్దని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు కూడా చాలామందిని అలాగ కట్ చేసుకుంటూనే వెళ్ళిపోయాడు. కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు 8,000 మంది ఏమయ్యారు? ఆయన వెంబడించిన వారు దాదాపు 500 మంది శిష్యరికం చేశారు. వాళ్ళు ఏమైపోయారు? అలాగను చూసుకుంటూ పోతే ఎంతోమంది వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుండి. ఆయన ఏం బాధపడలా, తన పని తను చేసుకుని వెళ్ళే. నేను కూడా అదే చేయబోతున్నా, మొండికేస్తున్నా. ఇక మొండిపట్టే, ఈ సంవత్సరం అంతా మొండిపట్టే, బ్రతిమలాడటం, కాళ్ళు గడ్డాలు. నీకు దేవుడు అవసరం అయితేరా? నాకు అవసరం, అవునా? నాకు అవసరం దేవుడు. నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, వచ్చినోడికి వాక్యం చెప్తాను, నా పవిత్రత నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను. నన్ను వెంబడించావా స్థిరపడతావు. లేదు ఆడాక ఏడాకి ఆడకి తిరిగావా, గాలి తిరిగావా, నేను చేయగలిగింది ఏంటి? మీపై ఉన్న నాయకులు మీ గురించి లెక్కప్ప చెప్పవా, పోరాడేనయ్యా, నిలబడి వెళ్ళిపోయాను అంతే. వేరే విషయం అంతటితో కట్ చేయటం. ఇక వాళ్ళ కోసం ఏడ్చి ఇలా చుట్టూ తిరిగి బతిలాడి
ఇలాంటి కార్యక్రమాలు ఇక ఈ 2025లో పెట్టుకోదలుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దైనందిన జీవితంలో ఈ కుంటోడికి అవసరం రక్షణ. ఈ కుంటోడికి అవసరం. ఎందుకంటే మన జీవితంలో కుంటితనాన్ని ఎన్నో ఏండ్ల నుండి అనుభవిస్తూ ఉన్నాడు. యేసయ్య నామం పట్ల పెద్దగా అవగాహన కూడా లేదు ఈ వ్యక్తికి. లే, యేసుక్రీస్తు నామమున లే అని వారి చేయి పట్టి వాడిని పట్టుకున్నారు. వాస్తవానికి వాడికి లేచే బలం లేదు, నిలబడే శక్తి లేదు. యేసుక్రీస్తు నామమందు వాని జీవితంలో పిల్లలు అప్పటి వరకు కూడా ఆయన జీవితంలో ఇలాంటి కార్యాలు కానీ ఇలాంటి జరిగినట్లు కానీ ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడు చూసినట్లుగా ఎక్కడ రాయబడలా. అప్పుడే ఫస్ట్ తన జీవితంలో ఆది అపోస్తలులు మా దగ్గర వెండి బంగారాలు లేవు, యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పి ఆగలా, వాని చేయి పట్టాడు. టక్కున దిగ్గు లేచి నిలబడ్డాడు. వారితో పాటు వాడిని కూడా లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. వీడు పోతా పోతా వాళ్ళతో కలిసి ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామంలో అద్భుతం లేదని చెప్పేటువంటి వారు ఎవరు? యేసయ్య నామంలో ఇంకా శక్తి లేదని చెప్పేటువంటి వారు ఎవరండి? నా ప్రియమైన సహోదరులారా, ఆయన నామమే, ఆయన నామమే, ఆయన నామమే మీరు చూస్తున్న ఈ కుంటివాడిని బలపరిచింది. ప్రైజ్ ది లార్డ్. చాలామంది వచ్చారు. ఈ మాయమంద, ఈ చెడు మంద అంతా ఎప్పుడు అదే జరుగుతూ ఉంటుంది. మనుషులు ఎప్పుడు అంతే. అరే పుట్టినది మొదలుకొని కుంటివాడు, వాడిని ఎవడన్నా తీసుకొని ఇంట్లో పెట్టుకుని 4 ముద్దలు అన్నం పెట్టారు 2 నెలలు, ఆ జైల. అవునా? అరే ఏం అడుక్కుంటావు లేరా, పొద్దాకలు ఇన్ని ఆడ తీసుకెళ్ళి ఆడ పెడతాం లేరా, ఓ 2 నెలలు మా ఇంట్లో, 2 నెలలు మీ ఇంట్లో, 2 నెలలు మా ఇంట్లో ఉండి, లేదు ఇదిగో కూర్చొని ఏదైనా పని చేసుకురా. ఇలాంటి అవసరాలు తీర్చిన వాడు ఎవడు లేడు. తీసుకొచ్చి చక్కగా గుడి ముందు కూర్చోబెడుతున్నారు, మళ్ళీ తీసిపోతున్నారు. ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు. పైపెచ్చు వీడి స్వస్థత పొందిన తర్వాత వీడు ఎవరు స్వస్థపరిచాడు, ఎవరిచ్చారు వీడికి స్వస్థత, ఇది నిజమేనా, ఎవరయ్యా ఎవరయ్యా అని తర్కించడానికి వచ్చారు వీళ్ళందరూ. అద్భుతాన్ని చూసి విశ్వసించడానికి కాదు, కానీ అసలు ఇది జరిగిందా లేదా, ఇది ఒక మాయా అని ఇలాగున్న ప్రశ్నలు వేస్తూ వచ్చారు. వీళ్ళిద్దరు నిలబడి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారే. యేసు ప్రభుని గురించి తక్కువగా మాట్లాడు. ఆయన జీవాధిపతి, ఆయన మరణాన్ని గెలిచాడు, దేవుడు ఆయన లేపాడు. ఇలాగ చెప్పుకుంటూ వచ్చి, ఇదిగో మా భక్తి కాదు, వాళ్ళు స్పష్టంగా చేసిన మాట, మా భక్తి కాదు, మా శక్తి కాదు, ఇదిగో మీరు నిందించారే, మీరు సిలువ వేశారే, ఆయన నామమే వీనిని బలపరిచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజున పుట్టినది మొదలుకొని కుంటివాడి జీవితంలో అద్భుతం, వాడిని విమర్శించడానికి వచ్చిన వారి జీవితంలో కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. 2 కార్యాలు జరిగాయి అక్కడ. విమర్శించడానికి మన దగ్గరకు చాలామంది వస్తుంటారు. అంటే విమర్శనాత్మకమైన ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఏంటి అలా, ఏంటి ఇలా, అలా ఏంటి, అబ్బో ఇలాగా మందిరంకి వెళ్ళేవాడు, ఇట్లాగా విమర్శనాత్మకమైన ప్రజలు ఎంతోమంది ఉంటారు. వారిని మనం ఏం చేయాలంటే సావధానంగా చక్కగా గొంతులో ఇష్టం పోసినట్టుగా చక్కగా దేవుని మాటలు చెవులో వేసి, వాళ్ళు మనకు సోదేయటం కాదు, మనమే వారికి జీవం కలిగిన దేవుని మాటలు నూరిపోయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సోదేసే వాళ్ళు వస్తారు మన దగ్గర, ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. విన్నంతసేపు విని 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 మనం టైం చూసి కొట్టాలా. పుట్టిన ఏం చేస్తారు, గురి చూసి కొడితే పగిలిపోద్ది, చూసావా? అట్లాగా టైం చూసి మంచి విలువైనటువంటి సమయం చూసి కొట్టం గుండెలు బద్దలు అయ్యేటట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. సమయం దొరికింది అపోస్తలులు ఇద్దరికే దొరికారా, రండి, చిక్కారా, రండి. ఇక తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారు చూడు ఒకసారి. అక్కడ 11వ వచనం, వాడు పేతురు యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయము మంది సొలొమోను మండపంలో ఉన్న వారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లైన, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను, అసలు అంత మాట అన్నారు చూడండి అక్కడ, భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరుచూచున్నారు?
అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడు యేసును మహింపరిచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించితరి. పిలాతు ఆయన విడుదల చేయటం నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు అని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపినందుకు మేము సాక్షులము. ఆయన నామమందుల విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామమే వీనిని బలపరిచింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామము ప్రతి 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 సమస్యకు పరిష్కారము. ఆమేన్. ఈ నామములోనే ఏమైనా సరే, ఈ లోకమైన కానీ పైన పరలోకమైన కానీ భూమి కింద ఉన్న ప్రాతాళమందే కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య అయినా సరే యేసు నామమే తీర్చగలదు. ఆమేన్. అందుకనే యేసయ్య పాతాళానికి వెళ్ళాడు, యేసయ్య సముద్రాన్ని గద్దించాడు, యేసయ్య భూమి మీద కార్యాలు చేశాడు, యేసయ్య పరలోకపు తండ్రి యొక్క మహిమను భూమి మీదకి దించాడు. ఆయన అధికారాన్ని అన్ని భాగాల్లో చూపెట్టారు ఆయన సాక్షి జీవితంలో. అవునా? గాలిని గద్దించి సముద్రాన్ని కంట్రోల్ చేయగలిగాడు. సముద్ర పొంగుమును అంచాడు. పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలకు స్వార్థ చెప్పి చెరగా పట్టుకుని వెళ్ళాడు. పాతాళంలోకి దిగి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే ప్రతి 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 లోకంలో ఉన్న ప్రతిదీ, ఆయన సృష్టించిన ప్రతి భాగంలో ఆయన అధికారాన్ని మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, వారు విశుద్ధపరిచి చెప్పిన మాట, ఆయన నామమే వీనిని బలపరిచాను. ఈ రోజున బలహీనులంగా ఉంటున్నామా మనం ఆధ్యాత్మిక జీవితంలో? వీరి వలె నిద్రమత్తుల వలె. ఎలాగా? వీరి వలె నిద్రమత్తుల వలె బలహీనులుగా ఉంటున్నాం. పిల్లరా, చాలామంది అంటుంటారు, ఏమంటుంటారంటే సంఘానికి మనం ప్రతిసారి ఏదో ఒకటి పెడుతూ ఉండాలండి, పెట్టకపోతే బలహీనలు అయిపోతారా ఏంటి? ఇప్పుడు ఉదయం తిన్న ఆహారం మధ్యాహ్నం సాయంత్రం తినకపోయినా స్టడీ అవ్వగలం. అవునా? ఒక రోజుకేం కాదు. ఉదయం తిన్న ఆహారం మధ్యాహ్నం తినకపోయినా సాయంత్రం తినకపోయినా సాయంత్రం 8ంటికి తిను, లేదా 10ంటికి తిను. నీకు అంత తూలుడు కానీ నీరసంగా నేరాదు, అది కంట్రోల్ చేయగలదు. ఆదివారం తిన్న వాక్యం నీకు మరలా సోమవారం లేదు బుధవారం కాదు శుక్రవారానికి, అయ్యా నాకు సంఘం సహవాసం మందిరం రోజు కావాలండి, లేకపోతే నేను బలహీనుడు అయిపోతానండి. అదేంటది? రోజు నీకు ప్రార్థన, నీ ఒక్కడి కోసం ప్రార్థన పెట్టాలా? ఎట్ట కుదురుతుంది? నువ్వే సహవాసాన్ని ఎత్తుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? సహవాసాన్ని వెతుక్కోవాలి. మనుషులతో ఎత్తుక్కోవద్దు. పొరపాటు పడుతున్నారు ఈరోజు చాలామంది మనుషులతో. నాకు ఇప్పుడు ఇష్టాన్ని దగ్గర కొత్త సహవాసం దొరికింది, ఏం దగ్గర కొత్త సహవాసం దొరికింది, లేకపోతే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సహవాసం దొరికి, ఇట్లా కాదు. అది మనుషుల సహవాసం. దేవునితో సహవాసం చేసే అనుభవాలు ఉంటాయి, దాని లోపలికి వెళ్ళాలి మనం. ఒకళ్ళు ఉంటేనే మనం ఆత్మీయంగా బలపరచబడతాం, ఒకళ్ళు లేకపోతే ఆత్మీయంగా బలపరచడం అనేది బుర్ర తక్కువ పనులయ్యి. ఏ పనులయ్యి? యేసు ప్రభువుని ఎవరు బలపరిచారు? ప్రకటన గ్రంథం రాసిన యోహాను పద్మాసు దీపం చెరసాల్లో ఒక్కడే ఉన్నాడు కదా, ఆయన ఎవరు బలపరిచారు? ఎవరైనా వెళ్ళారా ఆడికి? పద్మాసు దీపంలోకి వెళ్ళారా? శ్రమల మధ్య ఉండి భయంకరమైనటువంటి చీకటిగినటువంటి శ్రమలగినటువంటి ఆ చెరసాలలో ఉండి ఏ స్వేచ్ఛ లేని బ్రతుకుతో ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతను పొందుకోగలిగాడంటే, ఈరోజు నలుగురు మధ్యలో ఉంటేనే భక్తి, ఈరోజు నలుగురు తిరుగుతూనే ఆనందం, ఆత్మీయులతో ఉంటేనే ఇది చెయ్యకూడదని కాదు, దీనికంటే గొప్పది మన వ్యక్తిగత ప్రార్థనా జీవితం. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి యేసయ్య నామాన్ని అనుభవించే అనుభూతిలోనికి వెళ్ళాలి. ఏ నామాన్ని? యేసు ప్రభు యొక్క నామాన్ని. ఎందుకంటే ఆయన నామమే మనలో బలపరిచేది. ప్రైజ్ ది లార్డ్. ఫలానా వాక్యం నన్ను బలపరిచిందండి, ఫలానా సేవకుడు నన్ను బలపరిచాడు, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థం కాల? నువ్వు ఎవరెవరినో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మన దైనందిన జీవితంలో యేసు ప్రభు మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు, ప్రభువా నాకు ఇబ్బంది, నన్ను బలపరచండి,
నన్ను ఆశీర్వదించండి, నా సమస్య ఇది తొలగించండి, నా కుంటితనం ఇది, నా బలహీనత ఇది, లేకపోతున్నాను, నలుగురు సహాయం లేకపోతే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇలాంటి వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి మన దైనందిన జీవితంలో యేసయ్య నామం మనం బలపరిచిదని గుర్తుపట్టి ఆయన నామంలో మనం ఎల్లప్పుడూ బలం పొందుకుంటూ ఉండాలి. ఆమేన్. మరి అన్నారు, మరి ఏమన్నారు? మా భక్తి కాదయ్యా, మా బలం కాదు, ఇదిగో మీరు చూస్తున్న వీనిని అదిగో ఆయన నామమే బలపరిచింది, యేసయ్య నామమే బలపరిచింది. ఈ రోజున ప్రియులరా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలు బలం పొందాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నిద్రపోతే బలం దొరకదు. శ్రమను బట్టి ఏడుస్తూ దిగులు పడుతూ ఉంటే బలం దొరకదు. చాలామంది ఏంటంటే శ్రమలు తగిలినప్పుడల్లా సరే నీకు ఏడవటం, దిగులు పడిపోవటం, చింతపడిపోవటం, అది ఇంకా నేను కృంగదీస్తుంది. అలాంటివి చేయకూడదు. అది అన్ని పిచ్చి పనులు. శ్రమ వచ్చిందా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావు. ఎందుకు చేతగానితనం? మనకి చేత అయ్యే యేసయ్య నామం ఉంటే. హల్లెలూయా. ఆయన నామమే మనల్ని బలపరచగలిగేది. కాబట్టి రాత్రికాల శ్రమలో అనంగానే ముగింపులోకి వెళ్తున్నాను అనుకో, ఇంకా ఉంది ముందు. ప్రైజ్ ది లార్డ్. మన బలహీనతలో నుండి మనం బలం పొందాలి. ఆమేన్. మనం బలం పొందాలి. ఎక్కడ నేను జారిపోతున్నా, నా ప్రార్థన జీవితం ఎక్కడ తగ్గిపోతుంది, నా ప్రార్థన శక్తి ఎక్కడ తగ్గిపోతుంది, దేవుని మీద బలహీనత, దేవుని విషయంలో ఎక్కడనే బలహీన పడుతుంది, ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు మనం కరప్షన్ చేసుకుంటూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం సరిచేయబడుతూ ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఆ విషయంలో మనకు ఆసరాగా నిలిచేది, మనల్ని బలపరిచేది యేసయ్య నామమే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామము మన జీవితంలో ఎన్నో చేస్తుందండి. అందులో ఇక మనం వెతుక్కుంటా పోతే పలానా కాదు కానీ, కాదు కానీ ఈ రోజున మనం దైనందిన జీవితంలో ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొంటుంది ఏంటంటే తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నారు. ఏదైనా నువ్వు చేసిన భక్తి, చాలా చేసేవాళ్ళు అవి మాకు తెలుసా, నీ వ్యవహారం అబ్బో పెద్ద చేసుకొచ్చావులే మాకు తెలుసులే. తిరస్కారం ప్రతి క్రైస్తవులో తిరస్కారం ఎదుర్కొంటున్నారు లేదా? సన్మానాలేనా మీ జీవితాలు ఎక్కువ? సన్మాలేనా, పూలదాండ్లేనా, పొగడ్తలు, కొనియాడబట్టవేనా? ఇది ఏమైనా ఉందా? నేను చెప్పింది లేదా? తిరస్కారం అనేది లేదా? తిరస్కారాలు తగలట్లేదు మీకు? తిరస్కారం అంటే మిమ్మల్ని తక్కువగా మాట్లాడిన వాళ్ళు తగలట్లేదా? ఉంటారా? వారు లేకుండా సమాజం ఏడుందంటావా? హల్లెలూయా. వారే కదా ఎక్కువ ఉండేది. ప్రియులరా, సరే మనం యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే అన్ని జనుల దగ్గరికి వెళ్తాం. తిరస్కారం అనగా వాడే మనల్ని తిట్టేది. అసలు వాడు కాదు అసలు తిట్టేది, వాడు మన గురించి కొంచెం భయపడతాడు. మనల్ని తిట్టేది ఎవడో తెలుసా? మనోడే, మన పక్కనుండేవాడు, మనతో తిరిగేవాడు. తిరస్కారం. ఇప్పుడు నన్ను ఏమంటారు? పాస్టర్ ఎప్పుడో వాడు వీడు అంటారా? పక్క పోయలేదు, వీడు మామూలుడు కాదు, ఒకప్పుడు భలే చండాలంగా తిరిగాడు, వీడు మామూలుడు కాదు, ఏదో పాస్టరేషన్ ధరించాడంటే ఈ మధ్య తెలిసిందిలే. సపోజు మానవుని యొక్క మనసులు ఇట్లాగే ఉంటాయి. అరే ఇందాక నీ గురించి అలా పగడి ఇప్పుడే ఏంటో చెప్పాడు అని తర్వాత మనకు తెలిసిన తర్వాత అంత మాట అన్నాడా? ఇందాక అట్ట పొగిడాడు, అబ్బా చాలా బాధపడుతున్నాడు రా. మన దైనందిన జీవితంలో ఈ తిరస్కారాలు ఎక్కువ. ఆ పాడేలేవా, చేసేవలేవా, ఇచ్చేవలేవా, ఏందయ్యా నువ్వు చేసింది, ఏందమ్మా నువ్వు చేసింది, ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫిలిప్తీయుడు అనేవాడు గొలియాతు. ఎవరాడు? 40 రోజులు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం వాడికి ఎప్పుడు కొవ్వు పెడితే అప్పుడు లేచి వస్తున్నాడు. ఎక్కడికి? మాట్లాడరే? ఎప్పుడు కొవ్వు పెడితే అప్పుడు లెగుస్తున్నాడు. ఎందుకంటే కొంచెం వాడి అందరూ వీళ్ళు వాళ్ళు అందరూ చెప్పారు ఏమని, గొలియాతా నీలాంటి వాజానుబాహుడు ఫిలిస్తీన్లోనే లేరురా, నిన్ను చూడంగానే ఇశ్రాయేలు సముద్రపు అలల్లాగా వెనక్కి వెళ్ళిపోతున్నారా, నువ్వు కనబడితే చాలు వాళ్ళు చుచ్చు పడతానేరా, నువ్వు రావాలరా. లాక్కొచ్చారు ఎవరిని? గొలియాతుని. పిచ్చోడు మొద్దోడు వచ్చాడు. మొద్దోడు వచ్చి నిలబడి 1 రోజు 2 రోజులు చెప్పాడు, అరిశాడు, పోయి దాక్కోవద్దు,
అరే ఏరా బాబు, తన తలను ధన్యవాడు ఇంకోడు ఉంటాడు, ఎందుకు నా మరణం ఏదో ఒక రోజున వచ్చింది, నాకంటే గొప్పవాడు ఎవడో ఒకడు వస్తున్నాడని చెప్పి అనుకోవద్దు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 రోజులు తిరస్కరిస్తూనే వచ్చాడు. ఈ తిరస్కారం పొందేవాళ్ళు కూడా పిచ్చోళ్ళే, ఇశ్రాయేలీలే, పైకి భక్తి కలిగిన వారే, శక్తి లేని వారు. ఎవరీళ్ళు? కవచం వేశారు, కిరీటాలు పెట్టారు, డాలులు పెట్టారు, ఖడ్గాలు పెట్టారు, యుద్ధానికి బయలుదేరారు, మొత్తం సెటప్తో వచ్చారు. ఎక్కడికి? గొలియాతుని కొడదామని. వాడు కేకమేం కాలే, ఈ సెటప్ గెటప్ మొత్తం పక్కన పెట్టి పొద్దున వద్దాం. అరే ఎవడన్నా ఒక్కడన్నా లేడంటారా వాడిని కొట్టడానికి సిగ్గు లేదంటారా? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రోజు. 40 రోజులు ఒక్క మగాడు బయటికి రాలా. విషయం అది. ఎవరైతే వీళ్ళు పైకి భక్తి కలిగిన వారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన గుంపు అన్నమాట ఇది. పాపం ఈ గుంపు అంతటికి నాయకుడు సౌలు. ఈయన చూస్తే ఈయన లోపల జ్వరంతో ఉన్నాడు. ఖడ్గాలు, కిరీటాలు అన్నీ తీసి పక్కన పెట్టాడు. ఈయన వెళ్ళి, ఏ బాబు ఏంటయ్యా ఏం చేద్దారో, వాడి రోజు వస్తున్నాడు. ఎవరు? గొలియాతు. ఒక రోజు అంతే కాపాడుకోవచ్చు ఫరోని, 2 రోజులు ఇదేదో రోజు వస్తాడు, ఇంకేం పని లేదా వాడికి. అయ్య బాబు వాడు చూస్తుంటే మనవాళ్ళు బాబు భయపడుతున్నారు. రాజా ఏం చేద్దాం, నాయన నాకు జ్వరం వచ్చింది, అది ఒక ఖడ్గం ఆడే ఉంది, డాల్ ఆడే ఉంది, నాకు కవచం ఆడే ఉంది, దాన్ని వేసుకొని పోయి ఎవడన్నా యుద్ధం చేయండి రా, మాయి ఉండే బాబు ఎందుకు పనికి రావట్లేదు. ఈ రోజున అందరూ చాలామంది ఏంటంటే అందరూ రక్షణ పొందారు, కానీ శక్తి ఏది? అందరూ బాప్తీసాలు పొందేసారు. అవి ఎక్కడ తీసుకున్నావు? నాకు ఏసన్న గారు ఇచ్చారండి. ఒక్కొక్కటి చెబుతా ఉండే, ఏసన్న గారు ఇచ్చారా? ఏసన్న గారు అయితే మరి ఆయన బాగానే ఉన్నాడు, నువ్వేమయ్యావు? నాకు పలానా ఆయన ఇచ్చాడండి, పలానా ఈయన. ఎవడిస్తే నీకేరా? నువ్వు రక్షణ కాపాడుకుంటున్నావు లేదా? పౌలు అన్నాడు, నా పేరు చెప్పుకొని ఎవడో కూడా అతిశయించుకున్నట్లు నేను పెద్దగా ఎవరికి బాప్తీసం కూడా ఇవ్వలేదు అన్నాడు. ఎందుకంటే పౌలు ఇచ్చాడో అంటారేమని పౌలు జాగ్రత్త పడ్డాడు చాలా చోట్ల. తిమోతి బాప్తీసాలు ఇపోనానా, తీతు పోయి బాప్తీసాలు ఇప్పారు, వీళ్ళు రేపు పొద్దున్న నా గురించి చెప్తారు, నాయన నాకు బాప్తీసం ఇచ్చాను, నేను బాప్తీసం ఇచ్చాను. యేసు ప్రభు కూడా చాలా తక్కువే. ఎందుకంటే యేసు అయ్యే నాకు బాప్తీసం ఇచ్చాడంటే నేను ఎంత గొప్పవాడినో, అవునా? యేసు అయ్యే నాకు బాప్తీసం ఇచ్చాను నేను ఎంత గొప్పవాడని ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి చాలా చెత్త ఉంటుంది మన సమాజంలో. పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు. అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు వాడు రోజు తిరస్కరిస్తున్నాడు, అవమానిస్తున్నాడు, భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఒక్కడు కూడా బయటకు రావట్లా. యుద్ధం చేయాలనే వస్తున్నారు పాపం. వాళ్ళ పేర్లు కూడా ఎలా ఉన్నాయి తెలుసా? దావీదు అన్నదమ్ముల పేర్లు. వాడి పేరు, ఒకడి పేరేమో ఏం పేరు, ఏలి ఏదో పేరు ఉంది మంచి, ఎలియాబు. ఇంకొకని పేరేమో 1 సమూయేలు 17 అండి. చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళ పేర్లు కూడా, దేవుని నామని పేర్లు అవన్నీ కూడా. 1 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. అయితే యెషయి యొక్క 3 కుమారులు యుద్ధమునకు సౌలు వెంట పోయి ఉండేది. యుద్ధమునకు పోయిన అతని కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వవాడు అబినాదాబు, 3వవాడు షమ్మా. అబో అసలు ఎంత పేర్లు, మంచి మంచి పేర్లు. ఎలియాబు, అబినాదాబు, షమ్మాకేమో మొత్తం యుద్ధానికే వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఒకళ్ళ పేర్లు ఏం పేరు? నా పేరు జాన్. ఏం పేరు? నా పేరు జాన్ అంటే నేను యోహాని. నా పేరు పీటర్. ఎవరైనా? నా పేరు యాకోబు. ఏం పేర్లు పెట్టుకున్నారా? యాకోబు ఫోటో నేను స్టేషన్ ముందు పెద్ద ఫోటో వేసారు, కింద యాకోబు. ఇదే పరిస్థితి ఇక్కడ. ఈయన పేరు ఎలియాబు, అబినాదాబు, యాలు. అసలు ఏం పేర్లు పెట్టారు? షమ్మా. యెహో నామం అది షమ్మా. పిల్లరా రోజు యుద్ధానికి వస్తున్నారు ఈ షమ్మా గిమ్మ మొత్తం. మళ్ళా సరదు కవచాలు మొత్తం తీసుకుని ఇంటికి పోతున్నారు. ఏంట్రా పరిస్థితి అంటే శక్తి లేదు. పైకల్ని కవచాలు పెట్టారు, కిరీటాలు పెట్టారు, ఖడ్గాలు పెట్టారు, యుద్ధానికి వస్తున్నారు. అవతల వాడేమో పిచ్చోడు, దున్నోడు, బంధువుడు ఆడు నిలబడ్డాడు, వాడిని చూసి ముందుకెళ్ళేవారు. సమస్య అది.
ఒక చిన్న కుర్రోడు వచ్చాడు. ఎవరో? దావీదు. ఈ దావీదు ఏంటి సమస్య ఏంటి? ఎందుకంటే మీరు అందరూ యుద్ధం చేయకుండా వెనకెక్క తిరుగుతున్నారేంటి? అది ఏంటి విషయం ఏంటంటే వాడు అడుగుతురే అది పడరా, వాడు ఈడిపో అంటున్నాడు, వాడిపో అంటున్నాడు, ఈడిపో అంటున్నాడు. మొత్తానికి వాడు వీళ్ళు అందరు కలిసి సరే మీ తమ్ముడు ఏందో యుద్ధాల గురించి అడుగుతున్నాడు రా, వాడిని గొర్రెలు మేపుకొని నీడటి తిరుగుతున్నాడు పిలవంటాను. వాళ్ళు అన్న పిలిచి రే పిచ్చారు నీకేమన్నా, అవతల వాడు గొలియాతుగాడు ఎంత పెద్ద సామ్రాజ్యం అంతా వెనక తిరుగుతుంటే పిల్లనాయాల పో అని ఒక గదిగాడు. ఈ పోట్ల ఈ పిల్లోడు ఎవరో? దావీదు. పైపెచ్చు పోత వాడిని నేను చంపేస్తాను కూడా పోతున్నారు. ఈలోపు వాళ్ళు వీళ్ళు ఎఫ్రాయిం లాంటి వాడిని సౌలు రాజా వాడెవడు సీరియస్గా పోతున్నాడు, వాడిని వేస్తాను అన్నాడు. వాడు సంగతి ఏందో చూడండి అన్నాడు. ఎవడరా వాడిని పిలవడరా అన్నాడు. తీరా చూస్తే దావీదు వచ్చాడు. ఏంట్రా వాడిని వేస్తానన్నావంట, లేపేస్తానన్నావంట. అవును లేపేస్తా. నీవు ఎంత కుర్రోడు, ఎంత లేపేస్తావు? ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటే నా సంగతి మీకు తెలియదు రాజా. గొర్రెలు తినటానికి ఎలుగుబంటి వచ్చింది, గొర్రెలు తింటా సింహం వచ్చింది, చీల్చి చెండాడు, నా సంగతి మీకు తెలియదని చెప్తున్నాడు. చెప్పాడు మొత్తానికి. సరేరా నీ మీద నువ్వు మాట్లాడేదో కొంచెం విశ్వాసం ఉంది, ఏదో గుడ్లో మెల్ల లక్కు అదృష్టం, నువ్వు కనుక వాడిని చంపేవంటే మన పరువు నిలబడిద్ది, పోతే యెషయాకి ఒక కొడుకు పోయాడు అనుకుంటామని చెప్పి మొత్తానికి బయలుదేరన్నారు. పోతే కిరీటాలన్నీ పెట్టాడు. అవన్నీ పాపం దావీదు కూడా వేసుకోవాలని చూశాడు, కానీ కుదరట్లా. పెద్దోడు కదా, సౌలు చాలా పెద్దోడు, ముసలాయన. ఈయన బొడ్డోడు, కుదరట్లా. తీసి పక్కన పెట్టాడు. నాకేం సెట్ కాదులేదు రాజు, నేను బయలుదేరుతాను అన్నాడు. పోతా ఏట్లోంచి ఒక 5 రాళ్ళు వడిసెలా తీసుకొని వాడు ఆడున్నాడు ఎత్తుక్కుంటా పోయాడు. ఈ దావీదుకేమో వాడు కనబడుతున్నాడు, వాడికేమో దావీదు కనబట్లా. అన్నాడు. ఎక్కడ్రా వాడు, ఎక్కడ్రా? ఈ ఏడాడో చూస్తున్నాడు. తలకాయ ఆడ ఉంటుంది కదా, ఎవరిది మాట్లాడు, గొలియాతు తలకాయ ఆడ ఉంటుంది. దావీదేమో ఏరుంటున్నాడు. రే అన్నాడు, స్వరమైన పడుతుంది, మనీ కనబట్లా. రే ఎవడ్రా వాడు? తీరా చూస్తే పిల్లోడు, బొడ్డోడు. ఏంట్రా ఏంటి గోలేంటి, ఏంట్రా గోలేంటి? గోల కాదురా, నేను వేద్దామని వచ్చాను. నేను ఏంటో కుక్కను అనుకున్నావంటరా, నీ మోసం చేసి ఆకాశ పక్షులకి వేసేస్తాను రా, పో అన్నాడు ఆడు. ఎవరు? దావీదుని కుక్క అనుకుని చదువుతున్నాడు. నాయన నేను నా సంగతి తెలియదు. ఇక ఫైనల్గా వచ్చేసాడు. నేను వచ్చింది నా దేవుని పేరట అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రహస్యం అప్పటి వరకు ఎవరికి రిలీజ్ చేయలే ఆయన. ఎవరు? దావీదు సౌలుకి చెప్పలా, పలానా వాళ్ళకి ఎవరికి చెప్పలా. దేవుడైన యెహోవా పేరట నేను యుద్ధానికి వెళ్తున్నానని చెప్పలా. తన గురించి తాను చెప్పాడు. కానీ అసలు రావటం యుద్ధ రంగంలోకి రావటం ఫైనల్గా వాడి దగ్గర శత్రు దగ్గరకు వచ్చిన తర్వాత నేను యెహోవా పేరట నీ మీద యుద్ధానికి వస్తానన్నాడు. శత్రువుకు దేవుని నామం వింటే ఇంకేముంది? సగం అక్కడే చచ్చాయి. జీవంగా దేవుడైన యెహోవా ప్రజలను తిరస్కరించడానికి నువ్వెంతటి వాడవరంగా ఈడేంద్ర ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సగం చచ్చాడు అక్కడే. ఇప్పుడు మన దైనందిన జీవితంలో కూడా మనల్ని చాలామంది తిరస్కరించి మనల్ని మానసికంగా చంపేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమే. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాడు. రే ఈయన్ని డిస్టర్బ్ చేయాలంటే, రే చాలా లోతుందే బాయ్, నువ్వు ఏడగొట్టగలుగుతారా, పెద్దోళ్ళే దిగలేకపోతున్నారు అని చెప్తాం రా వాడికి. వాస్తవం లోతే ఉండదు, మనం భయపెట్టడం కోసం. నీ వల్ల కాదే, మనం చూసాము నువ్వు ఈత కొట్టడం నీ చేత కాలేదు. వాస్తవంగా వాడు నాకంటే బాగా కొడతాడు, నీ మనసులో తెలుసు. అర్థమవలా? నీ చేత కాదురా, పెద్ద లోతు అది, నీ వల్ల ఏమైందిరా చెప్తావు. వాడు నిజమే కావాలని ఆగిపోతాడు. మానసికంగా దెబ్బతీసే మెంటలోళ్ళు ఉంటారు. తెలియకుండా ఏం చేస్తానంటే వాళ్ళకి తెలుసు వీడు మామూలుగా అయితే లొంగడరా, వీడిని బలహీనపరచాలి, తన మైండ్ డైవర్ట్ చేయాలి, తన స్థితిగతులు మార్చాలి. ఏందాయి నువ్వు సంపాదించే, నీ వల్ల ఏమైతాయి, ఇలాంటి మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాన్ని తిరస్కారం అంటారు. తిరస్కారం. 40 రోజులు యుద్ధం చేయటం అసలు పక్కన పెట్టు, తిరస్కరిస్తూ వచ్చాడు. ఆ మాటలకే సగం ఇశ్రాయేలు చచ్చిపోయారు. మీలో ఒకరిని ఎవడన్నా ఉంటే నా దగ్గర తీసుకురండి అనగానే, అమ్మ నిజంగానే వీడు నమిలేస్తాడేమో, నిజంగానే వీడు చంపేస్తాడేమో. చంపింది లేదు, యుద్ధం చేసింది లేదు, ఎవరిని కొట్టింది లేదు గొలియాతు. 40 రోజులు వాడిని తిరస్కరిస్తూ భయపెట్టాడు. ఎవడు ధైర్యం చేసి వాడిని కొట్టలేకపోయాడు. చిన్నపిల్లడు కొట్టడం గల కారణం ఏంటి? తిరస్కారాలను జయించాడు. ఆమేన్.
హల్లెలూయా. ఏం చేశాడు? తిరస్కారాన్ని జయించాడు. అదే నువ్వు చెప్పేది. మన దైనందిన జీవితంలో కూడా నాకు తెలుసు, నా ప్రభు గురించి నాకు తెలుసు, నా విశ్వాస జీవితం గురించి నాకు తెలుసు, నా సాక్ష్యం ఏంటో నాకు తెలుసు, నేను ఎలా బ్రతుకుతున్నానో, ప్రభు నన్ను ఎలా నడిపిస్తున్నాడో, రాబోతున్న దినాల్లో దేవుడు నన్ను ఎలా ముందుకు నడిపిస్తాడో నాకు ఒక దర్శనం ఉంది అన్న ధైర్యంతో మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుని నామము తిరస్కారాల నుండి మనం విడిపించగలదు. ఆమేన్. తిరస్కరిస్తున్న అలాంటి శత్రువులను మట్టి కరిపించే శక్తిని దేవుడు మనకి ఇవ్వగలడు. అంతేగాని తిరస్కారాలను బట్టి మనం హృదయంలో తెచ్చుకొని, అయ్యో నా పరిస్థితి ఇలా, అయ్యో నాకు అందరి గురించి నాకు ఇలా తెలిసిపోయింది, నాకు అలా తెలిసిపోయింది, నేను ఎలా అయిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, అబ్బో చిన్నపిల్ల చేష్టలు అయ్యాన్ని. ఏంటి అయ్యాన్ని? చిన్నపిల్ల చేష్టలు. ఒకప్పుడు తెలియక చేసాం, పెద్దవాళ్ళు అయ్యాం. సమాజంలో ప్రతి చోట ఇలాగే ఉంటారు ప్రజలు. మనం ఎక్కడికైనా ఇరుగు పొరుగు వాళ్ళు గుచ్చేవాళ్ళే ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. కొన్ని రోజులు ప్రేమించి, కొన్ని రోజులు అవమానించి, కొన్ని రోజులు బాధించి, ప్రజలంతా ఎక్కడ ఏ స్థలం మనం మారినా ప్రజలందరూ ఇలాగే ఉంటారు. ఇంకా ప్రమాదకరంగా కూడా ఉంటారు. అయితే మనం నిలుచున్న చోటలోనే మనము ఆశీర్వదించబడాలంటే తిరస్కారాలను జయించాలి. ఆమేన్. తిరస్కారాలు జయించాలి. నాకు తెలుసు, నా భక్తి ఏంటో తెలుసు, నా విశ్వాసం అంటే తెలుసు, నా యథార్థత ఏంటో తెలుసు, నా ప్రభు ఎవరో తెలుసు, నన్ను ఆయన ఎలా ముందుకు నడిపించగలడో నాకు తెలుసు. పిల్లరా, యేసు ప్రభు ప్రతిదీ కూడా క్రమం తప్పి చేయడు. ఆయన ఎప్పుడో ఏవేలు ప్రకటించిన వాగ్దానం, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని, ఆ వాగ్దానాన్ని యేసు ప్రభు ఎప్పుడు రిలీజ్ చేశాడో తెలుసా? చివరిగా 40 రోజులు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి మధ్య కనబడ్డాడు, వాళ్ళతో తిరిగాడు. ఇక ఫైనల్గా ఆయన ఒక కొండ దగ్గర ఇక వాళ్ళకి కనబడటం ఫైనల్, ఇక వెళ్ళిపోతున్నాను నేను అన్న టైంలో వారిని చేతులెత్తి ఆశీర్వదించి ఆ వాగ్దానాన్ని రిలీజ్ చేసి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యం మన జీవితంలో క్రమముగా జరుగుతుంది. మనం అనుకోగానే మనం ఈరోజు రైట్ నో అనగానే జరగవు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఆ సమయం కొరకు వేచి ఉండి కనిపెట్టాలి, అంతేగాని కలవర పడకూడదు. ఏంటి? కనిపెట్టాలి కానీ కలవర పడకూడదు. కలవరాలు ఎన్నో వస్తాయి, జయించుకుంటూ రావాలి. రావట్లేదు అని కాదు, కానీ వస్తాయి. ఏది కార్యం జరగట్లేదు, ఏది సంఘం పెరగట్లేదు, ఏది ఆ డబ్బులు రావట్లేదు, ఈ డబ్బులు రావట్లేదు, గందరగోళం, కలవరాలు వస్తాయి. వాటన్నిటిని జయించుకుంటూ దేవుడు చేయబోయే కార్యం కొరకు నిరీక్షణ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన దైనందిన జీవితంలో ఏం ఎదిరించాలంటే తిరస్కారాలు జయించాలి. అది ఎలా సాధ్యమంటే దేవుని నామములోనే సాధ్యము. ఆమేన్. యేసయ్య నామములోనే సాధ్యము. తిరస్కారాలు తల నిండా వచ్చేస్తున్నాయి. వాడు తిట్టారు, వీడు తిట్టాడు, వాడు అవమానపరిచాడు, వీడు అవమానపరిచాడు, వీడు నిందించాడు, వాడు నిందించాడు. ఏమీ పట్టించుకోవద్దు. రహస్యం మందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లు ఆ విన్నపాలన్నీ, ఆ చెత్తంతా ప్రభువా నేను మోయలేకపోతున్నా, ఇదిగో నీ పాదాల దగ్గర పెడుతున్నా, తీసేయి. ఆమేన్. నేను తీసుకోలేకపోతున్నా, నా తలకాయ చిన్నది, నా బుర్ర చిన్నది, నా మైండ్ చిన్నది, నా దగ్గరకు రాకూడదయ్యా, నాకు కలవరాలు వస్తున్నాయి, ఇదిగో ఇవన్నీ నీ దగ్గర పెడుతున్నాను, నీకు అప్పగిస్తున్నానని దేవునికి అప్పగించేసి మనం హ్యాపీగా బ్రతకాలి. హల్లెలూయా. నేను నేర్చుకుంటుంది అదే. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు, ఇది చేయట్లేదు, అది అవ్వట్లేదు, ఈ ప్రార్థన చేయించలేదు, ఇవన్నీ ఇక ఆయనకు అప్పగించేసాను అంతే. ప్రశాంతం దేవునిలో మనం గడపటం నేర్చుకోవాలి. టెన్షన్స్ పెట్టుకున్నాం అనుకో పిచ్చోడు అయిపోతాం. చాలామంది విశ్వాసులు, సేవకులు పొరపాటులో వెళ్ళిపోతున్న పరిస్థితులు ఇవే ఇప్పుడు. అనండి పాస్టర్ గారు, ఏ సమస్యలు ఎక్కువ, అది జరగలేదు, ఇది జరగలేదు, అది జరిగే సమయానికి జరిగేది, జరిగే సమయానికి ఆయన చేస్తాడు.
నమ్మకత్వాన్ని మనం ఆయన కనపరుచుకుంటే చాలు. ఓకే, అర్థమైందా లేదు? కాబట్టి మన దైనందిన జీవితంలో మన తిరస్కారాన్ని ఎదుర్కోవాలి అంటే యేసయ్య నామాన్ని చేతపట్టాలి. ఆయన నామం దొరికే స్థలమే ప్రార్థన. ప్రార్థనకి ఈ సంవత్సరం అంతా దేవుడు ఎందుకు మరి ప్రార్థన మీద ఎక్కువ నడిపిస్తున్నాడంటే మాకు ప్రార్థన జీవితం పోయింది, సంఘంలో ప్రార్థన అనుభవం పోయింది, మోకాళ్ళ అనుభవం పోయింది, ఉపవాసాలు ఉండాల అనుభవం తగ్గిపోయింది, ఆయన మీద ప్రేమ ఆసక్తి తగ్గిపోవటం, ఇలాంటివి వస్తున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఆయన నామమే మనల్ని బలపరిచే, ఆయన నామమే తిరస్కారాలను మనల్ని జయించేటట్లుగా చేయగలం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నామమే అన్నిటికన్నా